మహేందర్ గారు ఉన్నారు, బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్. సో మహేందర్ గారు చెప్పండి, ఈ రోజు మీరు రైతుల దీక్ష చేపడుతున్నారు. అలాగే ఒక వైపు చూసుకున్నట్టయితే హైడ్రా అనేది రాష్ట్రంలో సంచలనంగా మారింది. రేవంత్ రెడ్డి గారు స్వయంగా 2 లక్షల రుణమాఫీ చేసినాము అని చెప్పేసి కూడా చాలా క్లారిటీగా చెప్తున్నారు. సో ఇక్కడ బీఆర్ఎస్ రైతుల గురించి దీక్ష చేస్తూ వాళ్ళు కూడా మధ్యలోనే ఆపేయడం అనేది జరిగింది. సో మళ్ళీ మీరు సడన్ గా రైతులని తెరపైకి తీసుకురావడానికి గల కారణం ఏంటనుకోవచ్చు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని రైతులని మోసం చేసిన పార్టీలు ఏవైనా ఉన్నాయంటే అది గతంలో బీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ. అంటే ఎన్నికల కన్నా ముందు రైతులకు మేము ఎన్నో చేస్తాం, రైతులని అందల మీద కూర్చోబెడతాం, రైతు అనేవానికి ఎలాంటి కష్టం రానియమని చెప్పినటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 100 రోజులలో రైతుల యొక్క సమస్యలన్నింటిని కూడా మేము తీరుస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చి దాదాపుగా 8 నెలలు గడుస్తున్న రైతులకు ఎలాంటి మేలు చేసినటువంటి సందర్భం లేదు. అంటే ఎక్కడ ప్రజలలో విశ్వాసం కోల్పోతామో, ఎక్కడ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ మమ్మల్ని దోషులుగా నిలబెడుతుందో అని చెప్పి భయంతో మన రేవంత్ రెడ్డి గారు మొన్నటికి మొన్న మంత్రిమండలి యొక్క మీటింగ్ ని పెట్టుకొని ఆ మంత్రి మండలిలో మేము రైతులకు ఎంతో చేసేస్తున్నాం, రుణమాఫీలు చేస్తున్నాం అని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి వ్యక్తి ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షునిగా నేను అడుగుతున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది రైతులు రుణాలు తీసుకున్నారు, ఎంతమంది రైతుల యొక్క రుణాలని మీ యొక్క ప్రభుత్వం మాఫీ చేసింది? ఈరోజు బ్యాంకులలో రుణాలు తీసుకున్నటువంటి చిట్టా ఈరోజు బ్యాంకులలో ఉన్నది, ప్రభుత్వం నీ చేతిలో ఉన్నది. మరి ప్రభుత్వం అధికారులను పంపించి ఎంతమంది రుణాలు తీసుకురు అని చెప్పేసి లెక్కలు తీసుకోవడం నీకు ఒక రోజుతో పని. కానీ ఈరోజు కాలయాపన చేస్తూ ఎంతమంది ఉన్నారో మేము సర్చింగ్ చేస్తున్నాం, ఎంతమంది రుణాలు తీసుకురో మేము వెతుకుతున్నాం అని చెప్పి ప్రభుత్వం తప్పించుకోనికే ప్రయత్నం చేస్తుంది తప్ప రైతులకు నిజంగా మేలు చేసే ప్రయత్నం ఎక్కడ కూడా చేయడం లేదు. ఈరోజు తెలంగాణ ప్రజలకు నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. ఆ రోజు 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఈ రోజు రైతుల కోసం ముసలి కన్నీరు చేస్తున్నటువంటి ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ ని మనము నమ్మొద్దు. అదే విధంగా ఈ రోజు ప్రభుత్వాన్ని పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని కూడా నమ్మొద్దు. ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసేది, రైతులకు మేలు చేసేది, యువకతకు మేలు చేసేది, నిరుద్యోగులకు మేలు చేసేది ఏదైనా పార్టీ ఉంది రాష్ట్రంలో అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి ఆ భారతీయ జనతా పార్టీ పేదల పక్షాన కొట్లాడబోతుంది అని చెప్పేసి ఒక సందర్భం మేము అంతా కూడా తెలియజేస్తాం. హైడ్రా ఇక్కడికక్కడ కూల్చివేతలు హైడ్రా వారంగా కూడా పేరుపై, అంటే ఆదివారం మొదలు హైడ్రా వారం అంటుంది. దాంట్లో ఈ రోజు మనము హైకోర్టు యొక్క జడ్జి గారి యొక్క మనం ఏందైతే తీర్పిచ్చారో దాన్ని కూడా మనం గమనించాం. వారి యొక్క కామెంట్ లో చూసినట్టయితే సామాన్యమైనటువంటి ప్రజలందరూ కూడా ఒకటి కోరుకుంటున్నారు. ఎక్కడ కూడా మనం ఏమంటే ప్రకృతి పరంగా ఉండేటువంటి విషయాల పైన మనం ఎవరం కూడా వాటికి వ్యతిరేకంగా పోవద్దని చెప్పేసి మానవునిగా సమాజంలో ఉన్నటువంటి మన వ్యక్తులుగా మనం అందరం కూడా కోరుకోవాలి. ప్రకృతిని వినాశనం చేయొద్దని చెప్పేసి అందరం కూడా కోరుకుంటాం. భారతీయ జనతా పార్టీ కూడా మొదటగా కోరుకుంటుంది. కానీ అదే చెరువులని కబ్జా చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా సహించొద్దు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ఈ రోజు ప్రభుత్వాన్ని మేము ఒకటి అడుగుతున్నాం. ఈ రోజు రాష్ట్రంలో చెరువులని, కుంటలని కబ్జా చేసి బిల్డర్లు అందరూ కూడా చాలా మంది ఉన్నారు. 10ల అంతస్తులలో బిల్డింగ్లు కడుతున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కబ్జాలు చేసి ఫామ్ హౌస్లు కట్టుకున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అట్లాంటి వ్యక్తులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి కనిపిస్తలేవా అని చెప్పి మేము అడుగుతున్నాం. మేము ఈరోజు చెప్తున్నాం, ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం. మీకు గనక ఆ యొక్క అక్రమ కట్టడాలు మీకు తెలియనట్లయితే భారతీయ జనతా పార్టీ పోతుంది. ఆ ఫామ్ హౌస్లని, ఆ 10 అంతస్తుల 20 అంతస్తుల బిల్డింగ్లను మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని నిరుపేదలైనటువంటి ప్రజలని మూసి పరివారక ప్రాంతంలో పుట్ట చేత పట్టుకొని వచ్చి ఆ మూసి పరివారక ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులని హింసించడం ఈ యొక్క ప్రభుత్వం జయంగా పెట్టుకుంది. ఎందుకు దొంగలాగా శనివారం ఆదివారం దొంగలాగా పోయి ఎందుకు గురించి వారి మీద పడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? నీకు దమ్ము ధైర్యం ఉంటే బడా నాయకులు, బడా దందా నిర్వహిస్తున్నటువంటి భూదందాలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులను కొట్టే ప్రయత్నం చేయి. ఇక్కడ జంట నగరాలు, జంట జలాశయాలు అయినటువంటి గండిపేట కానీ, హిమాసాగర్ కానీ ఆ చుట్టుపక్కల ఫామ్ హౌస్లు అన్నీ ఉన్నాయి. యువన అబ్బసొత్త ఫామ్ హౌస్లు అన్ని కూడా మీ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కాదా? మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే కావా? పొంగులేడి కావచ్చు, లేకపోతే మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు. అలాంటి వ్యక్తుల యొక్క ఆస్తులను కాపాడుతూ అంతెందుకు ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి అసదుద్దీన్ ఓవైసీ యొక్క ప్రాపర్టీస్ అన్ని కూడా ఇల్లీగల్ గానే ఉన్నాయి కదా. మరి వాళ్ళందరికీ ఏమో నోటీసులు ఇస్తావు, మరి గరీబోలదేమో అర్ధరాత్రి వచ్చి కూలగొడతావా? ఈరోజు అందరి యొక్క కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కష్టపడి కట్టుకున్నటువంటి ఇళ్ళని కూలగొడుతురే అని చెప్పేసి బాధపడుతున్నారు. కానీ 1000 కోట్లు 100 కోట్లకు పడగలెత్తినటువంటి వ్యక్తులకేమో నోటీస్ పీరియడ్లు ఇచ్చి వారిని ఎగ్జామ్షన్ ఇస్తున్నటువంటి సందర్భాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుపేదలు గమనించాలి.
ప్రకృతిని కాపాడాలని చెప్పేసి మేము ఖచ్చితంగా కోరుకోవడం జరుగుతుంది. కానీ అక్రమంగా కబ్జాలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళని కొట్టండి, తర్వాత నిరుపేదలకు ఆల్టర్నేట్ గా చూపించిన తర్వాతనే నిరుపేద కుటుంబాల దగ్గర జోలికి పోవాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా భారతీయ జనతా పార్టీ నుంచి మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. లేకపోతే రాబోయే రోజులలో రైతుల కోసమే కాదు, ఇలాంటి నిరుపేదల కోసమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సమస్యల పట్ల పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఎన్నికలలో 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చినావో, యూత్ డిక్లరేషన్ కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది కావచ్చు, బీసీలకు సంబంధించింది కావచ్చు, రైతులకు సంబంధించింది కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతుంటే నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలని, అదే విధంగా ప్రతి ఎన్నికలలో ఇచ్చినటువంటి ఉచిత హామీలను అన్నిటిని కూడా మీరు తీర్చేదాకా మీ వెంబడి భారతీయ జనతా యువమోర్చా పడుతుంది. మిమ్మల్ని మెడలు వంచి అన్ని పథకాలను సాధించుకోవడమా లేకుంటే పదవిలు వదిలి పారిపోవడమా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను. మొత్తానికైతే పేద ప్రజల పక్షాన బీజేపీ ఉంటుందని చెప్పేసి కూడా మహేందర్ గారు చెప్తున్నారు. ఇది మహేందర్ గారు స్పెషల్.